హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. సో కొదమసింహం అనేది మెగాస్టార్ చిరంజీవి గారికి అసలు చాలా ఇష్టమని చాలా సార్లు కూడా చెప్తుంటారు. స్టార్ మెగాస్టార్ అనే సాంగ్ అసలు ఇప్పటికీ ట్రెండింగ్ సాంగ్ సార్ అసలు ఎలా ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొదమసింహం అనే టైటిల్ కానీ స్టోరీ కానీ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? అంటే చిరంజీవి గారితో అంతకుముందు ఒక చిరంజీవి అనే టైటిల్ తోటి సినిమా చేసామండి. అది అంత సక్సెస్ఫుల్ సినిమా కాదు. అంటే అది నెగిటివ్ రోల్ దాంట్లో చిరంజీవి గారికి. ఆయన అప్పటికి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. సో యాంటీ రోల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయలే. సో ఈసారి ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాలి, ఆయనతోటి పెద్ద సినిమా తీయాలి, మంచి హిట్ కొట్టాలి, ఆ సినిమా అలా కలకాలం ఉండిపోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ ఏంటని ఆలోచిస్తే కౌబాయ్ చేయలే అప్పటి వరకు. సో కౌబాయ్ చేస్తే ఆయనకి చాలా కాలం గుర్తుండిపోద్ది ఆయనకి అని చెప్పి ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, కౌబాయ్ సినిమా నాకు ఇష్టం చేయడం, ఎందుకంటే నేను ఇంతవరకు చేయలేదు, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది, ఎందుకంటే అన్ని సెట్లు మీరు వేసుకోవాలి, లొకేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు, దీనికి పర్వాలేదంటే పర్లేదండి, మేము ఎంతైనా పర్లేదు, కొంచెం ఈసారి తీసేది మాకు మీతో సినిమా మాకు అవుట్స్టాండింగ్ ఫిల్మ్ అవ్వాలి అని చెప్పి అంటే ఆయన ప్రొసీడ్ అన్నారు. సో ఈ సినిమా తీద్దాము అన్నప్పుడు కైకాల్ సత్యనారాయణ గారు ఏమన్నారు సార్? అంటే ఆయన అప్పటికే సినిమాల్లో ఉన్నారు, సో మరి ఇది అప్పుడులో చాలా ఎక్కువ బడ్జెట్ అని విన్నాను, సార్ ఏమన్నారు? ఆయన కూడా చిరంజీవి గారి లాగానే, మరి ఎందుకు ఇంత పెద్ద బడ్జెట్లో మనకు అవసరమా అంటే, పర్లేదు దీనికి డబ్బింగ్ రైట్స్ వస్తాయి, తమిళ్లో డబ్ చేయొచ్చు, హిందీ డబ్ చేయొచ్చు, ఏం పర్లేదు, ఐ క్యాన్ మేనేజ్, నేను చూసుకుంటా అంటే నా మీద నమ్మకం అండి. అంటే నేను బిజినెస్ పరంగా కరెక్ట్గా ఉంటాను, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా బాగుంటుందని అన్నయ్యకి తెలుసు. సో వన్స్ నేను అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ కాదు. అదే ఇంటి పెద్దగా ముందు ఒక కాషన్ ఇచ్చారు, మనకి ఇంత కాస్ట్ పెట్టి సినిమా అవసరం అని. బట్ మరి వాళ్ళు ఏదో ఒక పెద్ద సినిమా తీయకపోతే మరి గుర్తింపు ఉండాలి కదా, మనకు కూడా మన బ్యానర్కి ఒక పెద్ద సినిమా తీసాను గుర్తింపు ఉండాలి కదా, కాస్ట్ గురించి ఎవరే వద్దో ఐ క్యాన్ మేనేజ్ అని చెప్పాను. సార్ చూస్తే కనుక ఇది మొత్తం 96 days అవుట్డోర్ షూట్ అని తెలుస్తుంది. మొత్తము గుర్రాలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు సార్? అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ లారీల్లో వాళ్ళండి గుర్రాలని. లొకేషన్కి వెళ్తే ఒక్క టైటిల్ చూశారు కదా, ఒక టైటిల్ ఎపిసోడ్స్కే మేము దాదాపు 10 లొకేషన్లు షూట్ చేసాం. డిఫరెంట్ లొకేషన్స్ కావాలి టైటిల్లో, చూశారు అన్నీ ఒక చోట కాదు, రకరకాల లొకేషన్స్ వస్తాయి. ఒక టైటిల్ బ్యాక్గ్రౌండే 10 లొకేషన్స్లో షూట్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా మరి ఆ గుర్రాన్ని తీసుకెళ్ళాలి, ఎన్ని పార్ట్ ఆఫ్ ది మూవీ అది. సార్ ఎంత బడ్జెట్ అయింది సార్ అప్పుడులో కొదమసింహంకి? ఎంత బడ్జెట్ అయింది? అది 3.5-4 మధ్యలో అయిందండి. 3.5-4 మధ్యలో. ఆ రోజులకి అది ఎక్కువ, ఆ రోజు చాలా ఎక్కువ. ఆ రోజులో 2.5-3 మధ్యలో అయిపోయాయి. బట్ ఇది ఈ సినిమాకి మరి అన్ని సెట్లు మేము వేసుకోవాలి, ఎక్కువ లొకేషన్స్ ఎక్కువ తిరగాలి. సో మాకు ముందే తెలుసు మిగతా సినిమాల కన్నా ఎక్కువ అవుద్ది. సో మేము ముందే ప్రిపేర్ అయ్యాం కాబట్టి మాకు పెద్ద బాధ అనిపించలేదు. ఈ రామ్ చరణ్ గారు కొదమసింహం సినిమా అంటే నాకు ఇష్టం అని చెప్పేసి చెప్పారు, అసలు ఏంటి సార్ దాని బ్యాక్ స్టోరీ ఏంటి సార్? అంటే చరణ్కి చిన్నప్పుడు కొండవీటి దొంగ, కొదమసింహం ఈ 2 సినిమాలు క్యాసెట్ పెడితే తప్ప అసలు అలా ఫుడ్ తినేవాళ్ళు కదా. చిరంజీవి గారు కూడా బయటలో చెప్పారు కదా, అంటే చరణ్కి హార్స్ రైడింగ్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఈ 2 సినిమాల్లో హార్స్లు ఉంటాయి, హార్స్ రైడింగ్ అంతా ఉంటుంది కదా, చిరంజీవి గారు చేస్తారు కదా, అందుకనే చాలా సందర్భాల్లో చెప్పారు, కొదమసింహం తర్వాతే నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను, ఆ సినిమా మై ఫేవరెట్ మూవీ అని చెప్పారు. సో దీంట్లో సాంగ్స్ చూస్తే కనుక సార్ ఎవర్ గ్రీన్ మొత్తం అసలుకి రాజసుందరం గారు అండ్ దీంట్లో ప్రభుదేవ గారు కూడా చేశారంటున్నారు, ఏంటి సార్ ఆ స్టోరీ? ప్రభుదేవ అంతకుముందు అసిస్టెంట్ కింద, డ్యాన్స్ అసిస్టెంట్గా, అంటే వాళ్ళ ఫాదర్ కూడా డ్యాన్స్ మాస్టర్ అండి, సుందరం గారని. ఆయన వాళ్ళ ఫాదర్ దగ్గరే అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ కింద ఉండేవాడు. బట్ చిరంజీవి గారు అతనిలో ఉన్న టాలెంట్ని ఆయన కనిపెట్టారు, ఇతను పెద్ద డ్యాన్స్ మాస్టర్ అవుతారు. మమ్మల్ని పిలిచి, మురళి గారిని నన్ను పిలిచి, ఈ సాంగ్కి ప్రభుదేవాకి ఇద్దాం ఛాన్సు, డాన్స్ మాస్టర్గా మనం ఛాన్స్ ఇద్దాం అంటే తప్పకుండా అండి అన్నాం. ఆయన కోసం ఎగ్జామ్స్ అవుతున్నాయని ఒక 20 రోజులు వెయిట్ చేసి మరి ఆయనకి ఛాన్స్ ఇచ్చాం. ఎందుకంటే మరి ఇవాళ మరి ఎంత పెద్ద డాన్స్ మాస్టర్ ప్రభుదేవ. సో అసలు మ్యూజిక్ కూడా సార్ ఒక్కదానికొకటి, అసలుకి ఒకటి మెలోడీ ఉంటే ఒక ఫాస్ట్ బీటు. అండ్ రాధా గారి గురించి, ఎస్పెషల్లీ చిరంజీవి గారు రాధా గారు కాంబినేషన్ అంటే అసలు అది ఎవర్ గ్రీన్, దాని గురించి చెప్పండి సార్. అది హ్యాట్స్ అప్ టు రాజ్కోటి అండి. వాళ్ళు ఛాలెంజ్గా తీసుకుని పాటలు ఒక ఎత్తు అయితే రికరింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు,
ఆ సినిమాకి వాళ్ళు చాలా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని అంత బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు నాకు. సో దీంట్లో చిరంజీవి గారితో మీకున్న బెస్ట్ మెమరీస్ అంటే కొదమసింహంలో ఏం చెప్తారు సార్? అంటే లొకేషన్స్ లో కానీ మీరు వెళ్ళేవాళ్ళా సార్? లేదు అంటే ఆన్ సైడ్ అవుట్ సైడే ఉండేవాళ్ళు ఎక్కువ? అయ్యో, నేను ప్రతిరోజు షూటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవుతాను. ఎందుకంటే మనం అనుకున్నది కరెక్ట్గా జరుగుతుందా, వర్క్ తీస్తున్నావా లేదా నేను దగ్గరుండి చూసుకునేవాడు. చిరంజీవి గారు మరి చాలా, ఇప్పుడు మేము చెంగల్పట్టు దగ్గర స్ట్రీట్ సెట్ వేసాం. చెంగల్పట్టు అంటే మెడ్రాస్కి ఒక 40 మైల్స్ అవతల ఉంటుంది. మాకేంటంటే పెద్ద 50 ఎకరాల ఓపెన్ ప్లాట్ కావాలి, చుట్టూ కొండలుండి. అక్కడ చెంగల్పట్టు దగ్గర దొరికింది అది. అక్కడ 1 మంత్ దాదాపు ఆర్ట్ డైరెక్టర్ వర్కర్స్ని అక్కడే తీసుకెళ్ళి పెట్టి పెద్ద సెట్ వేశారు. బట్ దాంట్లో ఉండే వర్క్ ఏమో చాలా తక్కువ. ఫస్ట్ డే చిరంజీవి గారితో ఆ సెట్లోకి అక్కడికి వెళ్ళిన ఆయనకి తెలుసు దీంట్లో వర్క్ తక్కువని. ఏంటంటే తక్కువ వర్క్ కదా మనకుంది, ఇంత పెద్ద సెట్ వేశారంటే నేను అన్నాను, ఏమంటే కౌబాయ్ అనగానే బార్ సెట్ స్ట్రీట్ సెట్ ఇంపార్టెంటు, అవి కానీ అయిపోతే ఆ లుక్ రాదు. సో మనకి చిన్న వర్క్ అయినా ఇంత పెద్ద సెట్ అయిపోతే మనకి ఫుల్గా న్యాయం చేసినట్టు కాదండి. ఈ 2 మాత్రం చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా వేయాల్సిందే అని చెప్పి, అంటే ఏ కౌబాయ్ సినిమాలైనా ఈ 2 కంపల్సరీగా ఉంటాయి. అవును. దీంట్లో చూస్తే చిరంజీవి గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మోహన్ బాబు గారి క్యారెక్టర్ అసలు అది క్యారెక్టర్ త్రూ అవుట్ మేము నవ్వుకుంటూనే ఉన్నాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన చెప్పే డైలాగ్స్ కానీ మీరు ఫస్ట్ నుంచి ఇలానే ఎక్స్పెక్ట్ చేశారా సార్? అంటే ఇంటర్వెల్లో ఏదో అక్కడ వరకే ఉంటుంది, తర్వాత వద్దు అనుకున్నారు అన్నారు. ఏంటి సార్ బ్యాక్ కథ ఒక రకంగా కథ చేసినప్పుడు ఇంటర్వెల్లో ఆ క్యారెక్టర్ చనిపోయేట్టుగా తయారైంది. అది చిరంజీవి గారికి చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ ఏదో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది, వాడు ఆ మోహన్ బాబు క్యారెక్టర్ ఉన్నంత వరకు సరదాగా ఉంది, ఆ క్యారెక్టర్ చంపేస్తే ఇంటర్వెల్లో మనకి ఏదో ఎంటర్టైన్మెంట్ రావటం లేదు అని అప్పుడు ఆయనే పరచూరి బ్రదర్స్ని పిలిపించి మీరు కొంచెం ఒకసారి చూడండి దీన్ని, ఆ క్యారెక్టర్ చంపకుండా ట్రీట్ చేయండి అంటే మళ్ళీ ఆ క్యారెక్టర్ బతికించి ట్రీట్ చేసాం. నిజంగా మరి ఆ క్యారెక్టర్ సినిమాకి చాలా హెల్ప్ అయింది. జనరల్గా కౌబాయ్ సినిమాలు చూడండి, మీరు గుడ్ బ్యాడ్ డాగ్లీ తీసుకుంటే ఎలీవాలా క్యారెక్టర్ మరి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్, మెకనాస్ గోల్డ్ తీసుకుంటే ఉమర్ షరీఫ్ క్యారెక్టర్, అలా ఈ కౌబాయ్ సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ లేకపోతే డ్రైగా ఉంటాయి మామూలుగా. సో ఓవరాల్ గా మీరు పెట్టిన అనుకున్న డబ్బులు వచ్చినాయా సార్? అంటే అప్పుడులో కొంచెం భయపడ్డారు కదా? వచ్చినాయండి మాకు, ఎందుకంటే మేము తమిళ్ డబ్బింగ్ అమ్మాము, తర్వాత హిందీలో కూడా తర్వాత డబ్ చేసాం. మాకు కొన్ని జిల్లాలు అమ్మాం, కొన్ని జిల్లాలు మేము ఉంచుకున్నాం, సొంతగా రిలీజ్ చేసాం. మాకు ప్రాఫిటబుల్ అండి. కాబట్టి ఏంటంటే మిగతా ప్రొడ్యూసర్లకు వచ్చినంత ప్రాఫిట్ రాదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇది, బట్ స్టిల్ వీ గాట్ ప్రాఫిట్. సార్ లాస్ట్ రామ్ చరణ్ తో మళ్ళీ ఇట్లాంటి కౌబాయ్ సినిమా తీసే ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? అంటే ఇప్పుడు మళ్ళీ కౌబాయ్ ఎవరన్నా తీయాలన్నా రామ్ చరణ్ ఒక్కడే హార్స్ రైడింగ్ అంత బాగా చేయగలడు కాబట్టి రామ్ చరణ్ ఈజ్ ద రైట్ చాయిస్. బట్ మరి ఆ అవకాశం ఎవరికి దక్కుద్దో చూడాలి. అంటే మరి ఇవాళ కాస్ట్ భరించడం కష్టం, ఇవాళ చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి ఇవాళ మరి అంత ఖర్చు అంత రిస్క్ మేము ఈ ఏజ్లో చేయలేము. ఇప్పుడు అప్పుడు మేము చేసినప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి రిస్క్ చేసాం, ఇప్పుడు ఈ ఏజ్లో అంత రిస్క్ చేయలేం కదా. థ్యాంక్ యూ అండి.